హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హితికా ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము సొరకాయ వేసుకొని సాంబార్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. నేను పప్పుని ముందుగానే ఉడకబెట్టి పెట్టుకున్నాను. మనం 1 గ్లాస్ పప్పు తీసుకున్నాం అనుకోండి, 3 గ్లాసుల నీళ్లు వేసి కుక్కర్లో పెట్టుకొని మెత్తగా ఉడకబెట్టుకోవాలండి. ఆల్రెడీ చింతపండు నానబెట్టాను. ఒక చిన్న సైజు చింతపండు తీసుకొని నానబెట్టుకుంటే సరిపోతుంది. సొరకాయ ముక్కలు, టమాటా, కొత్తిమీర, ఇక పోపు దినుసులు అయితే కామన్ అండి. ఆవాలు, జీలకర్ర, పసుపు, కారం, ఉప్పు. ఇది మెంతుల పొడి అండి. మెంతుల్ని మంచిగా వేపి పౌడర్ చేసి పెట్టుకోవాలి. అండ్ ఇంగువ. ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఆల్రెడీ ఆయిల్ పోసి ప్యాన్లో పెట్టేశానండి వేడికి. ఆయిల్ వేడెక్కింది. సో దీంట్లోకి ఫస్ట్ ఆవాలు. అండ్ ఫ్రెండ్స్, ఇది సాంబార్ అనేది రకరకాలుగా చేసుకోవచ్చు అండి. మునక్కాడ సాంబార్ చేసుకోవచ్చు, దోసకాయ సాంబార్ చేసుకోవచ్చు, క్యారెట్ సాంబార్ చేసుకోవచ్చు, అండ్ అన్ని మిక్స్ చేసి కూడా సాంబార్ చేసుకోవచ్చు. ఉల్లిపాయతో కూడా మనం సాంబార్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం జనరల్గా పెళ్లిళ్ళలో చూస్తూ ఉంటాము. అక్కడ ఏంటిదంటే అన్ని రకాల కూరగాయలు అందులో వేస్తూ ఉంటారు వాళ్ళు. ఉల్లిగడ్డ, అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేస్తూ ఉంటారు. అండ్ కూరగాయలు, రకరకాల కూరగాయలు అన్ని కూడా ముక్కలు చేసి అందులో వేసి చేస్తూ ఉంటారు. సో అలా కూడా మనం చేసుకోవచ్చు. నేను ఇప్పుడు సపరేట్గా ఉట్టి సొరకాయ సాంబార్ మాత్రమే మీకు చేసి చూపిస్తున్నాను. దీని ద్వారా ఏమవుతుంది అంటే మనకి సొరకాయ ఫ్లేవర్ అనేది సాంబార్లో ఎక్కువగా తెలుస్తుంది. ఇప్పుడు మునక్కాడ సాంబార్ కూడా చూడండి, మునక్కాడ ఫ్లేవర్ వస్తూ ఉంటుంది సాంబార్లో. సో నేను జీలకర్ర వేసాను. ఇది మెంతి పొడి అండి. ఇది వేయడం ద్వారా ఏమవుతుందంటే డైజెషన్ పవర్ చాలా చక్కగా ఉంటుంది అండ్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు నేను కట్ చేసి పెట్టుకున్న సొరకాయలు ఉన్నాయి కదండి, ఇవి సొరకాయల ముక్కలన్నీ వేస్తున్నాను. దీంట్లో నేను ఇవాళ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఏది కానీ యాడ్ చేయట్లేదు, జస్ట్ ఇంగువని యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయడం ద్వారా ఏమవుతుందనంటే ఈ సొరకాయ ఫ్లేవర్ అనేది సరిగా రాదండి. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది హెల్త్కి చాలా మంచిదండి. అల్లంతో ఏదైతే ఉందో ఇండైజెషన్ సిస్టమ్ ఏదైతే ఉందో చక్కగా పనిచేస్తుంది. అండ్ వెల్లుల్లితోని ఏదైతే ఉందో మనకి క్యాన్సర్ అనేది తగ్గుతుందండి. సో అందుకని మనకి చాలా రకాల పెళ్ళిళ్ళల్లో కానివ్వండి, హోటల్స్లలో కానివ్వండి, అండ్ ఫ్లేవర్స్ కూడా బాగా పెరుగుతాయి, టేస్ట్ కూడా బ్రహ్మాండంగా వస్తుంది అనేసి అలా వేస్తూ ఉంటారు. కానీ కొన్ని వంటలకి మనం అవి అవాయిడ్ చేయాలి, కొన్ని వంటలకి వేసుకోవచ్చు. బట్ నేను ఇవాళ దీంట్లో వేయట్లేదు. మీకు నచ్చితే ఆనియన్స్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను దీంట్లో ఇవాళ ఉట్టి సొరకాయ సాంబార్ మాత్రమే చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు దీనికి నేను క్యాప్ పెట్టేస్తున్నానండి. వీటిని కాస్త మగ్గనివ్వాలి. ఆ తర్వాత మళ్ళీ క్యాప్ తీసి చూద్దాం. ఇప్పుడు ఒకసారి క్యాప్ తీసి దీన్ని కలుపుకుందామండి. ఈ ముక్కలన్నింటినీ ఒకసారి తిప్పుకోవాలి, టర్న్ చేసుకోవాలి. మన దగ్గర కర్రీస్ అవైలబుల్ లేనప్పుడు కూడా ఇలాంటి ముక్కలతో సాంబార్ కనుక మనం ఏదైనా ముక్కలు వేసుకొని సాంబార్ చేసుకున్నాం అనుకోండి, అంటే టైం లెంత్ ఎక్కువగా లేని వాళ్ళు, బ్యాచిలర్స్ లైఫ్లో ఉండేవాళ్ళు కానీ, వర్కింగ్ ఉమెన్స్ కానీ, టైం ఎక్కువగా వాళ్ళకు ఉండదు కాబట్టి ఇలా ముక్కలతో కనుక మనం సాంబార్ అవి చేసుకుంటే వీటిని కూరలాగా కూడా మనం యూజ్ చేసేసుకోవచ్చు హాయిగా. నాకు తెలిసిన కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారండి, వాళ్ళు సింగిల్గా ఉంటారు. సో వాళ్ళకి జాబ్ చేస్తారు కాబట్టి వాళ్ళకి టైం ఎక్కువగా సరిపోదు. సో వాళ్ళు అడిగారండి ఒకసారి సాంబార్ చేసి చూపించండి అనేసి. సో అందుకని వాళ్ళ నేను ఇది చేసి చూపిస్తున్నాను మీకు, ఈ సొరకాయ సాంబార్ అనేది. ఫ్రెండ్స్, ఇప్పుడు తీసి చూద్దాం. చూసారా, ముక్కలన్నీ కలర్ చేంజ్ అయ్యాయి, అంటే మెత్తబడిపోతున్నాయి అన్నమాట. సో ఇప్పుడు దీంట్లోకి టమాటా వేసేస్తున్నాను. టమాటాని మనము దేంట్లోకైనా కలుపుకోవచ్చండి, చాలా బాగా ఉంటుంది అండ్ హెల్త్ కూడా బాగుంటుంది. సి విటమిన్ లభిస్తుంది మనకి. సో టమాటాలు వేసేసి మరి కాసేపు క్యాప్ పెట్టేద్దాం. ఇప్పుడు ఒకసారి క్యాప్ తీసి చూద్దాం. మనము క్యాప్ పెట్టినప్పుడు క్యాప్కి ఆవిరి అంటుతుంది కదండి ఇట్లా వాటర్ది.
అది బయట పారేయకండి, దీంట్లోనే వేసుకోవాలి. మనం ఏదైతే కర్రీస్ చేస్తున్నామో దాంట్లోనే వేసుకోవాలి. అప్పుడే దాంట్లో ఉన్న విటమిన్స్ కానీ మినరల్స్ కానీ పోకుండా ఉంటాయి. సో ఇవన్నీ కూడా చక్కగా మెత్తబడ్డాయండి. ఇప్పుడు నేను ఆల్రెడీ నానబెట్టుకున్న చింతపండు ఉంది కదండి, ఫస్ట్ చింతపండు పులుసు వేయాలి. మీకు ఎంత పులుపు ఇష్టం ఉంటుందో దాన్ని బట్టి మీరు పులుపుని వేసుకోవచ్చండి. పులుపు ఎక్కువగా తినే వాళ్ళైతే ఎక్కువగా వేసుకోండి, తక్కువగా తినే వాళ్ళైతే తక్కువగా వేసుకోండి. చాయిస్ ఈజ్ యువర్స్. ఇలా చింతపండు రసం వేసాం కదండి. ఒకవేళ చింతపండు మిగిలిపోతే కనుక మీరు ఫ్రిడ్జ్లలో వాటిలలో పెట్టుకోకండి. చింతపండును ఒకసారి వాడిన తర్వాత చాలా మందిని నేను చూసానండి, ఫ్రిడ్జ్లలో స్టోర్ చేస్తూ ఉంటారు. అలా స్టోర్ చేసుకోకండి, అది చింతపండు అనేది తొందరగా పాడైపోతూ ఉంటుంది. సో ఇప్పుడు ఆ ముక్కలు ఉడుకుతున్నాయి కదండి, మనకి పప్పుకు సరిపడా చూసుకొని దీంట్లోకి పసుపు, నేను కారం పొడి వేస్తున్నానండి, మిర్చీస్ వేయట్లేదు. మిర్చీస్ ఏమవుతాయంటే తొందరగా సన్నగా పడిపోతాయి కాబట్టి దాంతో ఏదైనా పిల్లలకి నోట్లోకి వెళ్ళిపోతుంది అనేసి నేను పచ్చిమిర్చి వేయట్లేదు. అండ్ రుచికి సరిపడా ఉప్పు వేసి దీన్ని చక్కగా మిక్స్ చేయాలి. దీని ద్వారా ఏమవుతుందంటే ఈ ముక్కలకి ఏదైతే ఉందో చింతపండు పులుపు ఉప్పు కారం అవన్నీ కూడా చక్కగా అంటుకుంటాయి. దీనికి క్యాప్ పెట్టేద్దాం, కాసేపు బాయిల్ అవ్వనిద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది తీసి చూద్దాం. చూసారా చక్కగా బాయిల్ అయిపోయింది చింతకాయ పులుసు. సో ఇప్పుడు దీంట్లోకి ఈ పప్పుని యాడ్ చేయాలి. మెత్తగా ఉడకబెట్టుకోవాలండి పప్పు సాంబార్కి. పలక పలకగా ఉంటే చక్కగా ఉండదు. ఇప్పుడు దీనికి పల్చగా మనకి ఎంత కావాలో అంతగా వాటర్ వేసుకోవాలి. చూసారా చక్కగా మెత్తగా అయిపోయింది. నేను ఇంకొక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసేసాను దీంట్లోకి. ఇది చక్కగా మెత్తబడిపోయింది చూసారా. ఇప్పుడు దీంట్లోకి కొత్తిమీరని వేస్తున్నానండి. సాంబార్కి ఏదైతే ఉందో ఇంగువ పొడి నేను పైనుంచి వేస్తానండి. పోపులో కూడా వేసుకుంటారు, కానీ పైనుంచి వేస్తే ఫ్లేవర్ అనేది ఎక్కువగా వస్తుంది. సో దీన్ని కాస్త బాయిల్ అవ్వనివ్వాలి. ఫ్రెండ్స్ చూసారా ఇప్పుడు ఇది పర్ఫెక్ట్గా సాంబార్ అయిపోయిందండి, చక్కగా కుదిరింది చూసారా. సో ఇలా అన్నీ కూడా మనం చేసుకోవచ్చండి సాంబార్లో. మీరు కూడా మీ ఇంట్లో సొరకాయ సాంబార్ని ట్రై చేయండి. నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ ఇవ్వండి. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా చేసుకుంటారు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.